అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక వరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రకటించడానికి రెడీ అవుతుంది. రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో కీలకమైనటువంటి సూపర్ 6 పథకాలపైన చర్చ జరిగింది. ఏ పథకాలను ఎప్పటి నుంచి ప్రారంభించాలనేటువంటి ఒక క్యాలెండర్ను కూడా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నుంచి అనేక అంశాలపైన కీలకమైన నిర్ణయాలను తీసుకునేటువంటి క్రమంలో క్యాబినెట్లో విస్తృత చర్చ జరిగింది. ఈ అంశాల సారాంశం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి సూపర్ 6 అమల్లో భాగంగా కొత్తగా అమల్లోకి రాబోతున్నటువంటి పథకాలు ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. క్యాబినెట్ మీటింగ్ పండగ అయిన వెంటనే పైగా సీఎం గారు దావోస్ టూర్కి వెళ్తున్న దానికి ముందర జరుగుతుంది. సో ఈ టూర్లో ఈ డెసిషన్లో అంటే ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు ముఖ్యంగా సూపర్ 6 అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుందనే సమాచారం. ఏంటి క్లారిటీ ఏమైనా ఉందా దీనిపైన? డెఫినెట్గా అండి. దాదాపు 4వ 5వ మీటింగ్ ఈ 7 నెలల ఈ ప్రభుత్వం వచ్చిన కాలంలో. కాబట్టి ప్రతి క్యాబినెట్ మీటింగ్ ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో ఏం చేసాం, ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు తెలియజేస్తున్నారు. మనం గత 5 సంవత్సరాలు అది చూడాల. మీరు అన్నట్టు సూపర్ 6 అమల్లో భాగంగా ఇంకేం మిగిలి ఉన్నాయి, ఏమి ఇవ్వలేదు ప్రజలకి. ఇక ఉచితంగా మహిళలకి బస్సు అనేది రేపు ఉగాది నుంచి అంటున్నారు. ఇకపోతే రైతులు మార్చి నెలాఖరు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇకపోతే గీత కార్మికులకి 10% ఇస్తామని చెప్పన్నారు ఈ మద్యం దాంట్లో. తర్వాత ఇక ఎక్సైజ్ ఈతో పాటు రైతులకి భరోసా, రైతు వాళ్ళకి ఏవి రాయితీ ఇవ్వబోతున్నారు అనేది ఒక పాలసీ. ఈ అన్నిటితో పాటు అంటే ముఖ్యమైనది ఏంటంటే మనం నిన్న కూడా డిస్కషన్ చేసుకున్నాం. 7 మాసాలు 5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో వస్తున్నాయి. అది మోదీ గారు అనౌన్స్ చేసిన 2,08,500 కోట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి వీటికి సంబంధించిన భూములు సింగిల్ విండో పథకం కేటాయింపు దానికి ఆమోదం మంత్రిమండలిలో తెలియజేయాలి. మరి ఇమీడియట్గా తెలియజేస్తే వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. త్వరితగతిన పనులు ప్రాజెక్ట్ పూర్తయితే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దానివల్ల మనీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటికి సింగిల్ విండో సిస్టమ్ అనేది ప్రవేశపెడుతున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు రాల, వెళ్ళిపోయారు, రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అనుభవం ద్వారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చే రాయితీలు ఇచ్చా పెట్టుబడులు పెట్టడానికి ఇతర దేశాల నుంచి వస్తున్నారు. అనేక కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి. తర్వాత రాష్ట్రాల సరిహద్దులు దాటి వేరే ప్లేస్లో కూడా ఇక్కడ పెడితే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఏమి ఇవ్వాలి? రాయితీ ఇవ్వాలి. వాళ్ళని సతాయించకూడదు, వాళ్ళకి ఫైల్స్ క్లియరెన్స్ అయ్యేటట్టు చేయాలి. అవి ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇకపోతే దావోస్ పర్యటన ఇక ఈ రోజుతో అయిపోయిన తర్వాత దావోస్లో ఏమేమి పెట్టుబడుల కోసం వెళ్తున్నారు, ఏ కంపెనీలు కలవబోతున్నారు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్ నుంచి ఆయన వెళ్ళబోతున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ మిగతా అధికార యంత్రాంగం వెళ్ళబోతుంది. ఎందుకంటే ఆయన రాష్ట్ర రథసారథి కాబట్టి ఆయనతో పాటు ఐటీ మినిస్టర్గా మొన్న కూడా మనం చూసాం. ఆయన్ని కలిసి ఎలన్ మస్క్ని కలవటం కావచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ కోసం ఆయన మిగతా కంపెనీలు గూగుల్ని, సత్యనాథల్ని కలవటం మనం చూసాం. ఏదేమైనా కానీ పరిశ్రమలు రావాలా, పెట్టుబడులు పెట్టాలా, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, ఈ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలి. ఇవన్నీ జరగాలంటే మనం అక్కడ అంతర్జాతీయంగా జరిగే సమావేశాలు పాల్గొని పెట్టుబడులు రావటానికి ఆకర్షించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడే విశ్వాసం ప్రజల్లో మెండుగా ఉంటుంది. క్యాబినెట్లో ఇంకొక కీలకమైన చర్చ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రేపటి నుంచి పనులు ప్రారంభం, దాని మీద క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా అండి. ఎందుకంటే నిధులు త్వరితగతిన నిధులు ఎప్పుడైతే విడుదల అవుతాయో, గతంలో చూసాం మనం 5 సంవత్సరాల్లో 2 మంత్రులు మారారు కానీ పోలవరం పూర్తి కాలేదు. మరి ఇప్పుడు ఉన్న మంత్రి కూడా అర్థం కాలేదని చెప్పారు. అర్థం కాలేదు. ఆయన అంబటి రాంబాబు అసలు అర్థం కాదనుకోండి. అంతకుముందు అనిల్ యాదవ్ ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడాడు. ఇకపోతే ఇప్పుడున్న ఆయన ఈజ్ సూటబుల్ పర్సన్, పర్ఫెక్ట్ పర్సన్ నిమ్మల రామానాయుడు. ఆయనకి సంక్రాంతి పండగకి వెళ్ళి వ్యవసాయం చేసి ఇప్పుడు ఖాళీ దొరికింది అన్నాడు. ఆ ఒక్కరోజు తప్పితే మన కనుక బుడమేరు పొంగినప్పుడు కూడా చూసాం. ఆ గండ్లు పూడ్చడానికి రెయింబోగలు అక్కడ కష్టపడ్డాడు. కాబట్టి ప్రాజెక్టు పూర్తిగా ఆయన 2 మాసాలు ఇంజనీర్లతో మాట్లాడి తెలుసుకున్నాడు ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ పూర్తి చేయాలా, ఇతర దేశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేయాలా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2027 డెడ్ లైన్ పెట్టేసింది. మీకు ఏ నిధులు కావాలంటే మేము ఇస్తాం, మీరు పనులు త్వరితగతిన పర్యవేక్షణ చేయమని. కాబట్టి 15,000 కోట్లు మనం కేటాయించడం, మళ్ళీ అవసరమైతే ఇస్తానంటాం. కాబట్టి డబ్బులకు ఆల్రెడీ సంక్రాంతికి ప్యాకేజీకి సంబంధించి బాధిత కుటుంబాలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చారు. ఉత్సాహభరితమైనటువంటి అంశం అదే వాతావరణం. కాబట్టి ఏ ఈవెంట్ పెట్టకుండా అకౌంట్ లో డైరెక్ట్ డబ్బులు వేస్తారు. ఇప్పుడు ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి అయితే 1,00,000 ఎకరాలకి సాగులోకి వస్తాయండి. ఈ నీళ్లు సముద్రంలో కలిసిపోకుండా
సస్యశ్యామలంగా పంటలు పండి రైతులు వాళ్ళ ముఖాలు చిరునవ్వు ఉంటుంది. అది ఈ ప్రభుత్వం తీర్చగలదు అనే నమ్మకం కలుగుతుంది. పోలవరం ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి సింగిల్ విండో ద్వారా క్లియరెన్స్ త్వరితగతిన, తర్వాత మహిళలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. పథకాలు పోలవరం ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇవే ప్రధానమైనవి కదండి. ఇప్పుడు పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది. ఉపాధి వస్తే ఇక అది కానీ వైసీపీ నాయకులు చాలా సీరియస్ ఎలిగేషన్స్ కూడా చేస్తున్నారు. ఈ భూముల కేటాయింపులో పెద్ద కుంభకోణాలు ఉన్నాయనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఈ మధ్య మనం చూసాము. అలానే రిలయన్స్కి ఇచ్చేటువంటి భూముల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా దానికి అవకాశం ఉందా, లేదా ఇవి కేవలం రాజకీయ ఆరోపణలు కదా? రాజకీయ ఆరోపణలుగా మనం పరిగణించాలి. ఇప్పుడు సరస్వతి పవర్లో ఏం జరిగిందో మనకు తెలియదు కాదుగా. కొండలు కొట్టలు గోండలు అడవి భూమి కూడా అసైన్ భూములు కూడా ఆక్రమించుకుని తెలియదా. సహజ వనరులు కూడా దోచేసింది. రైతులు కూడా బెదిరించి తీసుకుంది మనకు తెలియదా, తెలియని అంశం. అదే సమయంలో గ్రీన్కో కూడా వైసీపీ హయాంలో శాంక్షన్ చేయబడింది. 12,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇంకో 20,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఏషియాలోని బిగ్గెస్ట్ అదే ప్రాజెక్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చూసి సర్టిఫై చేశారు కదా. మనం దాన్ని ఏంటంటే మీరు ప్రభుత్వం చేసింది ఏమి కాదంటలా, కానీ చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు, అంత పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పుడు అటవీ క్లియరెన్స్ ఉంటే అది చేయొచ్చు. 40 ఎకరాలు తేడా ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఫారెస్ట్తో మాట్లాడతాం. ఇటువంటి ప్రాజెక్టు రావటం కష్టపడి వచ్చిన గ్రీన్ కొని అక్కడ ఏం ఆపలేదుగా. కాబట్టి అది చూడాలి. అభివృద్ధికి ఏ విధంగా జరిగిన చోట యాక్షన్ తీసుకోవాలి. తప్పు లేని చోట వాళ్ళే ప్రశంసిస్తారు. డెఫినెట్గా. ఇప్పుడు మీకు కొండలు తొలిచి మీరు ప్యాలెస్లు కట్టుకున్నారు, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు 500 కోట్ల ప్యాలెస్ అని. తర్వాత విజయసాయిరెడ్డి గారి కూతురు మీద 5 స్టార్ హోటల్ కడుతుంటే ఆపేశారుగా సుప్రీంకోర్టులో. తప్పు జరిగింది. చివరికి అటవీ ఇప్పుడు భూములు ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా ఏం జరిగింది విశాఖపట్నం మనం చూసాం కదా, ఆగిపోయింది. స్కామ్ అంటున్నారు. ఇవన్నీ పోతే ఇక మీరు తీసుకున్న సరస్వతి పవర్ ప్లాంట్స్లోని ఎంత జరిగిందో మనకు తెలిసింది. కాకపోతే మీరు చేసే తప్పులకి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు నెపం వేసినంత మాత్రాన ప్రజలు తెలియగలరు. వాళ్ళు ఏంటి ఏందనేది కూడా తెలుసు. కాబట్టి వీళ్ళు ఎవరికి ఏమి ఇవ్వాలి, ల్యాండ్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఎవరు ముందుకు వస్తున్నారు, ఆ పరిశ్రమలు పెడితే ఎంతవరకు ఉపాధి కలుగుద్ది అనేది అతి చూసే ఎవరు వస్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఏపీ కేబినెట్ కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చలు జరిపింది. పథకాల ప్రారంభోత్సవాలకు సంబంధించి మహిళలకి ఉచిత బస్సు వరాన్ని ఉగాది నుంచి ప్రారంభించడానికి కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంది. రేపటి నుంచి పనులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక విదేశీ పర్యటన ద్వారా పెట్టుబడుల సేకరణకి ఎటువంటి మార్గాలను అనుసరించాలనే అంశం పైన ఏపీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దీని ఫలితంగానే గతంలో జరిగిన తప్పిదాలని సరిచేయడము, అలానే మంచి పనులు జరిగి ఉంటే కనుక అప్రిషియేట్ చేయడం, ఈ విధానంలో ఏపీ గవర్నమెంట్ అందరికంటే మిన్నగా పనిచేస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.